ఏపీ ఎన్డీఏ పక్ష నేత చంద్రబాబును ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా పురంధేశ్వరి బలపరిచారు. దీంతో కూటమి నేతలు రాజ్భవన్ వెళ్లారు. గవర్నర్తో అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను గవర్నర్కు అందజేసిన నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. సాయంత్రంలోపు చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తామని చెప్పారు కూటమి నేతలు. ఏపీ ఎన్డీఏ పక్ష నేత చంద్రబాబును ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా పురంధేశ్వరి బలపరిచారు. దీంతో కూటమి నేతలు రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్తో అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను గవర్నర్కు అందజేసిన నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. సాయంత్రంలోపు చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తామన్నారని చెప్పారు కూటమి నేతలు. ఉదయం 11 గంటలకి ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, 3 పార్టీలు శాసనసభ్యులందరం కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యాం. సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి 3 పార్టీల నాయకులు వెళ్ళి కలిశాం. ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. This morning at around 11 o'clock, the 3 parties, Bharatiya Janata Party, Telugu Desam and Janasena had actually called for a meeting, and we had an NDA meeting this morning at 11, wherein Shri Chandrababu Naidu ji was elected as the NDA assembly leader, and we have just come to the governor and submitted a request letter to him that he should invite Shri Chandrababu Naidu ji to form the government immediately, for which the governor has responded, and he said that following the due procedures, we will immediately call Shri Chandrababu Naidu ji to form the government. That may be any time today when he will invite, and tomorrow, as we all know, the swearing-in ceremony will happen in the morning at around 11:30. ఈ రోజు ఉదయం ఎన్డీఏ శాసనసభ పక్ష కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరూ కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించినప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు దాన్ని బలపరిచారు. ఆ తీర్మానాన్ని అదేవిధంగా ఆ రెజల్యూషన్ మొత్తం కాపీ తీసుకొచ్చి ఈరోజు ముగ్గురం కూడా గవర్నర్ గారికి అందించడం జరిగింది. గవర్నర్ గారు ఈరోజు సాయంత్రం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది. సో ఈ రాజ్యాంగంలో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురం కూడా ఒకే ఆలోచనతో రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి అనే భావనతో గవర్నర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇంత అద్భుతమైన తీర్పిచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి గౌరవించుకుని ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో
ఏపీ ఎన్డీఏ పక్ష నేత చంద్రబాబును ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా పురంధేశ్వరి బలపరిచారు. దీంతో కూటమి నేతలు రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్తో అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన 164 మంది సభ్యుల జాబితాను గవర్నర్కు అందజేశారు నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, సాయంత్రం లోపు చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తున్నారని చెప్పారు కూటమి నేతలు. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, శాసనసభ పక్షానికి సంబంధించిన ఎన్డీఏ మిత్రపక్ష భాగస్వాములు ఏదైతే ఉన్నాయో భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబుని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. సో ఐపీ అసెంబ్లీ నేతగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్న తర్వాత అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే పురంధేశ్వరి బీజేపీ నుంచి, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, వీళ్ళ ముగ్గురు కూడా గవర్నర్ని కలిశారు. తమ కూటమికి మొత్తం 164 మంది సభ్యుల మద్దతు ఉంది. చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగానే శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తమను ఆహ్వానించాల్సిందిగా, చంద్రబాబు నాయుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాల్సిందిగా కోరిన పరిస్థితి కూటమి నేతల నుంచి గవర్నర్ని కోరిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తం తమకు 164 మంది సభ్యుల మద్దతు ఉంది కాబట్టి వాస్తవానికి ఈ మ్యాజిక్ ఫిగర్ అయితే 88 ఉంది. దాన్ని మించిన స్థాయిలో 2 మెజారిటీ తెలుగుదేశం కూటమికి వచ్చిన నేపథ్యంలో ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ 164 మంది పేర్లతో కూడిన ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను కూడా గవర్నర్కి అందించారు. సో ఈ క్రమంలో ఈరోజు సాయంత్రంలోగా చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని ఆహ్వానించేందుకు గవర్నర్ వైపు నుంచి ఆహ్వానించే దిశగా ప్రక్రియ జరిగే అవకాశం కనిపిస్తోంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్.